or he is responsible to this? అదే ఇప్పుడే డాక్టర్ గారు చాలా డీటెయిల్గా చెప్పారు. ఐ విల్ అగైన్ ఆస్క్ హిమ్. Yeah, the operations are extremely successful. As I said, you just have to choose the right sort of operation for each individual. And we explain to them to make them understand that operation is one part. What they do after that to help the operation is the second part. So for everyone we say, if the obesity is there, you lose weight if you can. First use what natural methods you can. If you want to do intermittent fasting, it's very good, intermittent fasting, to get rid of fat from the liver, to reduce this, if there's an increase of serum insulin, it reduces that. So do intermittent fasting, do exercise, do everything. If you can do it, do it. If you can't do it, then allow us to do it, because living with obesity is dangerous. So what is the reason to that this after all as video? She had a cosmetic procedure of liposuction. Now just with anything, if you driving on the road, one car can knock your vehicle. Aarti Agarwal got a complication of liposuction, which is not a bariatric obesity surgery. It is a cosmetic procedure of sucking out the fat. Sucking out fat is only superficial, under the skin. Obesity is more to do with fat in the liver, fat in the abdomen, central obesity, and visceral obesity, which is dangerous, which causes the diabetes and all the ailments. So we do an operation which works on the metabolic system. It will rectify the whole system and take care of overall fat of the body. ఎనీ అదర్ క్వశ్చన్స్ సార్? ప్లీజ్ విల్ కమ్. ఎస్. ఒబెసిటీ అనేది చాలా చాలా ప్రాబ్లం. ఎంత ప్రాబ్లం అంటే దీనివల్ల అన్ని రోగాలు వస్తాయి. ఒక రిజల్ట్ ప్రకారం ఒబెసిటీ వల్ల చాలా రోగాలు వస్తాయి. సో ఒక షుగర్ తీసుకున్నాం. షుగర్ పేషెంట్స్ ప్రపంచంలోనే ఇండియాలో 500 ఉన్నారు, రైట్? సో ఈ ఒబెసిటీకి ఈ షుగర్కి ఎందుకు అంత జరుగుతుంది అది ఎలా తగ్గించుకోవాలి? ఒబెసిటీ అనేది వాళ్ళకి మీరు ఏమంటే ఫుడ్ చేంజ్ చేసుకోవాలా, లేదా ఎక్సర్సైజ్ లేకపోవడం వస్తుంది, లేదా ఫుడ్ చేంజ్ చేసుకోవాలి, అంటే రీజన్ ఏంటి? మీరు అడిగేది ఏంటంటే డయాబెటీస్కి వెయిట్ ఇంక్రీజ్కి రిలేషన్ ఏంటి? ఓకే. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి శాస్త్రి గారు క్లియర్గా చెప్పారు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ దీనికి ఫ్యాట్, బాడీలో ఫ్యాట్ పేరుకోవడానికి డైరెక్ట్ రిలేషన్ ఉంది. అంటే బాడీ వెయిట్ పెరుగుతున్న కొద్దీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది. అందుకే బిఎంఐకి ఒక కట్ ఆఫ్ ఇచ్చారన్నమాట. సో బాడీ మాస్ ఇండెక్స్ కనుక 25 దాటితే వీళ్ళలో షుగర్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎందుకు అంటే ఇది ప్రతి ఫ్యాట్ సెల్, అంటే ఫ్యాట్ కంటెంట్ పెరుగుతున్న కొద్దీ బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, స్వెల్లింగ్ అంటే మైక్రో లెవెల్ ప్రతి ఆర్గన్స్లో. సో ఈ ఫ్యాట్ పెరుగుతున్న కొద్దీ బాడీకి కావాల్సిన ఇన్సులిన్ అవసరం పెరుగుతూ ఉంటుంది. ప్యాంక్రియాస్ అంత ఇవ్వలేదు. ఒక స్టేజ్ తర్వాత లేదు నా దగ్గర ప్యాంక్రియాస్ ఇన్సులిన్ లేదు అని చెప్పేస్తాం. అప్పుడు మనం ప్యాంక్రియాస్ నుంచి ఇంకా ఎక్కువ ఇన్సులిన్ సెక్రెట్ చేసే విధంగా కొన్ని మందులు అవి ఇస్తుంటాం. సో అది ఆ అవసరం రాకుండా ఉండాలంటే రివర్స్ కూడా ట్రూ. అంటే మనం వెయిట్ తగ్గించుకున్నాం అనుకోండి, షుగర్ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గించుకోగలం. ఓకే. ఇన్ఫ్యాక్ట్ షుగర్ వచ్చిన తర్వాత ఇప్పుడు 70% ఆఫ్ షుగర్ పేషెంట్స్లో బాడీ వెయిట్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్ ఉంటారు. ఓకే. సో ఇంటర్నేషనల్గా ఏడిఏ, అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ అవ్వచ్చు, యూరోపియన్ నేను అవ్వచ్చు, దగ్గర ఏమంటున్నారంటే బాడీ వెయిట్ న్యూట్రల్గా కానీ బాడీ వెయిట్ తగ్గించే మందులు మాత్రమే ఇవ్వండి షుగర్ ఉన్న వాళ్ళకి అని రికమెండేషన్ ఉంది. సో వాటిలో కొత్త క్లాసెస్ ఆఫ్ మందులు లాస్ట్ 5 years నుంచి వచ్చాయి. SGLT2 ఇన్హిబిటర్స్ అని, GLP-1 అని. ఈ క్లాసెస్ ఆఫ్ మందులు బరువు తగ్గిస్తాయి. ఓకే. బరువు తగ్గించిన తర్వాత ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. అంటే ఇంతకుముందు 80 kgs ఉన్న అతను చాలా హై పవర్ మందులు వాడాల్సి వస్తే ఇప్పుడు ఆయన కనుక 68కి వచ్చారనుకోండి, ఆయన వాడాల్సిన మందుల పవర్, నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ రెండు మనం తగ్గించుకోవచ్చు. సో షుగర్కి అండ్ వెయిట్కి డైరెక్ట్గా అవినాభావ సంబంధం ఉంది. మేడం, యూ వాంట్ టు ఆస్క్ ఎనీథింగ్? మందులు కెన్ ఓన్లీ బీ గివెన్ ఆఫ్టర్ డైట్ అండ్ ఎక్సర్సైజ్. ఓకే. ఏ మందులు అనేది మనం డిస్కస్ చేసాము, నేను పర్సనల్గా మాట్లాడతాను. ఎస్ సార్. Sir, the biggest challenge is childhood obesity. We have to concentrate on childhood obesity. Why? Because between the age of 5 to 15 years or 20 years until the teens, people are getting accustomed to outside food. They are not eating home food actually.
సో దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎట్లా చిన్న పిల్లలకి హౌ టు ఎనీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ద చిల్డ్రన్ హూ ఆర్ అండర్ చైల్డ్హుడ్ ఒబేసిటీ అది యా మీరు అన్నట్టుగానే చైల్డ్హుడ్ ఒబేసిటీకి మీ ప్రశ్నలోనే జవాబు ఉంది. ఇవాళ ఫైనాన్షియల్ స్టేటస్ కొంత ఇంప్రూవ్ అవ్వడం ఒకటి ప్రధానమైన కారణం. పేరెంట్స్ ఇద్దరు కూడా జాబ్స్లో ఉండడం, బయట నుంచి ఫుడ్స్ తీసుకొచ్చి సర్వ్ చేస్తే మనకి పని కొంత తగ్గుతుంది అని ఒక ఫీలింగ్ ఉండటం, ఫాస్ట్ ఫుడ్స్ తినడం. ఫుడ్స్ మన దేశానికి సంబంధించినవి కాదు, ఇవన్నీ తర్వాత వచ్చిన మోడిఫికేషన్. ఈ ఫాస్ట్ ఫుడ్స్ తినడం అనేది ఒక ప్రధానమైన కారణం. వీళ్ళకి ఇంకొకటి మోర్ ఇంపార్టెంట్ ప్రాబబ్లీ ఈజ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. వీళ్ళు ఆడుకోవటమే లేదు, వీళ్ళకి సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. వీళ్ళు పొద్దున్నీ సాయంత్రం దాకా ల్యాప్టాప్ ముందో లేకపోతే కొంచెం టైం మిగిలితే డివైస్లో పట్టుకొని కూర్చుంటున్నారు. స్కూల్స్లో అసలు టీచర్స్ ఎవరు కూడా దీని మీద ఎంఫసైజ్ చేయట్లేదు. స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ లేవు. ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే మీరు చాలా స్కూల్స్లో అసలు ప్లే గ్రౌండ్సే ఉండవు, ఉన్న వాటిని యూజ్ చేసేవాళ్ళు లేరు. సో ఈ ఒక పక్క బాడీకి ఎక్సర్సైజ్ లేదు, ఇంకొక పక్క ఎక్కువ ఫుడ్ వస్తుంది, ఇంక వెయిట్ పెరగక ఏమవుతుంది? యా ప్లీజ్ ఇలా అంటే లైక్ సిట్టింగ్ ఈజ్ ఈక్వల్ టు స్మోకింగ్. ఎక్కువసేపు కూర్చుని ఉంటే అది స్మోకింగ్కి ఎంత రిస్క్ ఉంటుందో సిమిలర్ టైప్ ఆఫ్ రిస్క్ ఉంటుంది. పేపర్ కూడా పబ్లికేషన్. మనం ఇది మోర్ ఆఫ్ ప్రతి ఫ్యామిలీ ఈ విషయం గురించి డిస్కస్ చేసి ఇంటర్నెట్ని అట్లీస్ట్ 1 hour per day or 2 hours per day ఇస్తాము, ఆ తర్వాత ఇంట్లో కట్ చేసేస్తాము అన్నట్టు పెట్టుకోవాలి. టీవీ వ్యూయింగ్ ఇళ్ళల్లో తగ్గించాలి. చిన్నపిల్లల్లోని బాగా చిన్నపిల్లలను టీవీ ముందర కూర్చోబెట్టి వాళ్ళకి సెల్ ఫోన్ ఇస్తే తప్ప ఈవెన్ 9 months బేబీ ఆర్ 1 year చైల్డ్ ఆల్సో దే ఆర్ నాట్ ఈటింగ్ ఫుడ్. అంటే ఇవన్నిటికీ కారణాలు మనమే, వీఆర్ ప్యాంపరింగ్ అవర్ చిల్డ్రన్. దానికి మనం ఏం చేయాలి అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ టఫ్ ఆఫీసర్ విల్ గెట్ గుడ్ జాబ్, ఏ గుడ్ హెడ్ మాస్టర్ గెట్ బెటర్ స్టూడెంట్స్. సిమిలర్లీ head of the family should take care and control certain situations, then definitely results will come. మరి లేకపోతే ఏం చేయగలం? మీరు చెప్పిన ఆలోచించండి, ఏం చేయగలం దీనికి? సింగిల్ చైల్డ్ సిస్టమ్, షేరింగ్ ఆఫ్ ద ఫుడ్ లేదు, ఇవన్నీ దీస్ ఆర్ ద కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్. స్ట్రెస్ అండ్ టెన్షన్స్ ఆఫ్ లైఫ్ అండ్ rat race for everything we have to rat race like things. So all are responsible. Yeah, anybody else wants to ask any question? No? Okay then, thank you very much. You want to say, 1 second. One last thing I would like to share. దేనికన్నా ప్లానింగ్ ఉండాలి. సో పేరెంట్స్ మధ్యలో ప్లానింగ్ ఉండాలి, పేరెంట్స్ చిల్డ్రన్ ఎలా బ్రింగ్ అవుట్ చేయాలన్నది ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ లేకపోతే కష్టం. సో హడావిడి జీవితాల్లో నెక్స్ట్ ఏం వంట చేయాలన్నది ఇంపార్టెంటే, టీవీ ముందర కూర్చోవాలా లేదా అన్న ఇంపార్టెంటే. పిల్లలు తింటున్నారంటే వాళ్ళకి మీరే ఇస్తున్నారు పాకెట్ మనీ, మీరు ఇస్తేనే కదా వాళ్ళు కొనుక్కొని తింటున్నారు, లేదా మీరే తెస్తున్నారు. సో గ్రాసరీ కొనే దగ్గర నుంచి వండి వార్చేంత వరకు అదంతా పేరెంట్స్ తప్పే అనమాట. సో పేరెంట్స్ సరిగ్గా పిల్లలు ఇట్లా ఉన్నారు అంటే పేరెంట్సే, యు ఆర్ ద రీజన్ ఫర్ దాట్. సో పేరెంట్స్ మారాలి మొదలు. మీరే మీ టేస్ట్ బడ్స్ని కంట్రోల్ చేసుకోలేరు. వెళ్ళి ప్యారడైజ్ వెళ్ళి బిర్యానీ తింటాను అంటారు మీరే ఏమంటారు, ఆల్కహాల్ స్మోకింగ్ అది కూడా ఇంపార్టెంట్ ఇవాళ రేపు. సో చిల్డ్రన్ ముందర మనం ఎట్లా ఉన్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. సో దట్ ఆల్ మేక్స్ గుడ్ సెన్స్ అన్నమాట. సో దట్ ఈస్, థ్యాంక్ యూ. Hello. I'd just like to add something, especially what you asked, what are the risk factors for them? So, if the obesity becomes a lot in childhood, they are now exposed to diabetes at an early age. We are seeing children, they as physicians will see a lot more. I as a surgeon, earlier we used to say that type 2 diabetes will come after 30 years. Now we are seeing a child of 12 years with type 2 diabetes because of the obesity. So they have other endocrinological issues, they have joint issues, they are exposed to heart disease because their cholesterol, triglycerides are all increasing. They are also in a girl, she is at high risk of infertility. And with the increase of serum insulin, ovarian cysts, the weight goes on increasing. So it's a vicious cycle.
So there are tremendous risk factors with this. And remember, a child in a school or college, they are faced with all the other friends. There is so much of sort of discrimination and teasing that they suffer a lot from depression. So these are the major factors for a child, for a youth. Thank you. Yeah. Thank you very much.